సో డిసెంబర్ 25ని గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవుతోంది అని చెప్పేసి అని దిల్ రాజు అనౌన్స్ చేశారు. కానీ పుష్ప 2 డిసెంబర్ 6ని రిలీజ్ కానుంది. మరి ఈ 20 రోజుల్లో పుష్ప 2కి రావాల్సిన కలెక్షన్స్ వస్తాయంటారా? పుష్ప 2 ఎలా ఉంటుందంటే మొదటి నుంచి కూడా పుష్ప 2 కాంట్రవర్సీలోనే వెళ్తుంది. ఏదైనా ఇప్పుడు దేవర మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు కాబట్టి పుష్ప 2 త్వరగా రిలీజ్ అవుతోంది కాబట్టి మేబీ కలెక్షన్స్ వచ్చేసే అవకాశం ఉందంటారు. దేవర సినిమా ఫ్లాప్ అని మనం చెప్పలేము, కానీ ఏదో వెడిచి ఆ వెడిచి ఏమిటో ఎవరు చెప్పలేము. సో డిసెంబర్ 25ని గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవుతోంది అని చెప్పేసి అని దిల్ రాజు అనౌన్స్ చేశారు. కానీ పుష్ప 2 డిసెంబర్ 6ని రిలీజ్ కానుంది. మరి ఈ 20 రోజుల్లో పుష్ప 2కి రావాల్సిన కలెక్షన్స్ వస్తాయంటారా? ఇక్కడ వీళ్ళ మధ్య సమన్వయం లేదమ్మా. ఇంతకుముందు ప్రొడ్యూసర్స్ ఫిల్మ్ ఛాంబర్ ఉండేది, దాంట్లో అంటే ఇది వరలో ఈ నెలలో రిలీజ్ అయ్యే పిక్చర్స్ ఏమిటి, ఏ పిక్చర్ మీద పడుతుంది, వాటికి ఉన్న థియేటర్స్ ఏమిటి, ఆ థియేటర్స్ ఉన్నటువంటి గుడ్ విల్ ఏమిటి, ఇవన్నీ ఆలోచించేవారు. ఇప్పుడు అంతా ఆలోచించటం లేదు. అందువల్ల సరే, ఒక పుష్ప 2 ఎలా ఉంటుందంటే మొదటి నుంచి కూడా పుష్ప 2 కాంట్రవర్సీలోనే వెళ్తుంది గనక ఇప్పుడు ఏమవుతుందంటే మన సోషల్ మాధ్యమాల్లో కూడా సెక్షన్లు చెప్తున్నారు, ఉన్న వాస్తవాలు చెప్పకుండా ఎవరి ఊహాగానాలు వాళ్ళు చెప్తున్నారు. దానివల్ల సినిమా హైప్ అవుతుంది. హైప్ అయిన స్థాయికి సినిమా లేకపోవడం వల్ల ఒక ఫ్లాప్ టాక్, డిజాస్టర్ టాక్ వస్తుంది. ఈ ఫేక్ వాళ్ళు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో కాంట్రవర్సీస్ కానీ ట్రోల్స్ కానీ, దాని వల్ల ఎక్స్పెక్టేషన్స్ అనేవి హై లెవెల్లోకి వెళ్ళిపోతున్నాయి జనాల్లోకి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోయేసరికి మూవీ ఫ్లాప్ అవుతుంది. మరి అదే కదా అయింది ఇప్పుడు. దేవర అంతే అయింది. దేవర సినిమా ఫ్లాప్ అని మనం చెప్పలేము, కానీ ఏదో వెడిచి ఆ వెడిచి ఏమిటో ఎవరు చెప్పలేరు. అందుకని నేను చెప్పానమాట, ఆ సినిమా మీద ఏదో కొన్ని పని చేస్తుంటాయి, మరి ఏమిటంటే మనం చెప్పలేము. ఎందుకంటే దీని మొన్న మీరే ఎవరో యాంకర్ అన్నారు మాట, మీకు ఇండస్ట్రీలో మనుగడ కావాలంటే, ఇండస్ట్రీలో దూసుకుపోవాలంటే, ఇండస్ట్రీలో నెంబర్ 1గా ఉండాలంటే చాలా లక్షణాలు అవసరం దానికి. అర్థమైందా? అవన్నీ వర్కౌట్ అవుతాయి. విజయేంద్ర ప్రసాద్ అనే ఒక రైటర్ ఉన్నాడు, ఆయన ఇటీవల చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా కథ ఎందుకండి బాబు, ఆయన్నే చూస్తారు. పవన్ కళ్యాణ్ సినిమాకి నా 2 పాటలు, 2 ఫైట్స్, ఆయన సినిమా అంతా ఉంటే చాలు, సినిమా హిట్ అయిపోద్ది అంటాడన్నమాట. ఎందుకంటే పవన్ మంచి గుడ్ యాక్టర్, ఓ సూపర్ స్టార్ అని చెప్పలేము, గుడ్ యాక్టర్. ఆయన ఫాలోయింగ్ ఇంకెవరికి లేదు. ఆ సినిమా ఎలాగన్నా చూస్తారు. రజనీకాంత్ అంటే ఆ రజనీకాంత్ సినిమా ఫ్లాప్ అయిపోయినట్టు ఇక్కడ హిట్ కింద లెక్క. అది అవన్నీ ఉండాలి. అంతేగాని నేను ఆర్టిస్ట్ని, నేను యాక్ట్ చేస్తాను, నా సినిమాని మీరు ఆదరించాలి, సూపర్ హిట్ చేయాలంటే సినిమాకి వెళ్ళడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ కారణాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఈ కలెక్షన్స్ ఈ 2 మూవీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడదంటారా? ఇబ్బంది పడతాయి. ఏ సినిమాలో దగ్గరగా ఉంటే ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే 2 సినిమాల్లో ఏది బెటర్ గా ఆడుతుందో అది సూపర్ హిట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. లేకపోతే దరిదాపుల్లో ఏ థియేటర్స్ కూడా లేకపోయినా బాగా ఆడేస్తాయి సినిమాలు. అంటే ఏమిటి, ఒక 4 రోజులు 40 రోజుల పాటు సినిమాలు లేవు అనుకోండి ఆపోజిట్ లో, అదొకటే సినిమా ఉన్న దాంట్లో బెటర్ సినిమా అంటే అదే సినిమా, ఆ సినిమాలు ఆడతాయి. తర్వాత ఇప్పుడు కొత్తగా మీరు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ మీరు కానీ గమనించవలసింది ఏంటంటే, 100 కోట్లు పెట్టి చేసిన సినిమా కంటే చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. నిజంగా మత్తు వదలరా అనే సినిమా కూడా వచ్చింది, కమిటీ కుర్రోళ్ళు, మత్తు వదలరా, ఇవన్నీ కూడా మంచిగా ఆడుతున్నాయి. కమిటీ ఇవన్నీ వాటికి అయిన ఖర్చు తక్కువ, వచ్చిన కోట్లు చేస్తుంది. అసలు వ్యాపారం అంటే అది. అంతేకాని బిక్కిమంటూ మన తాలూకు జీవితంలో సంపాదించిన ఆస్తులన్నీ పెట్టేసి అలాగా ఫలితం కోసం ఎదురు చూడడం అది కష్టం అమ్మా. ఇప్పుడు సపోజ్ దేవర్ సినిమా ఉంది, రకరకాలుగా టాకులు వస్తున్నాయి,
వాటి జోడికి వెళ్ళదలుచుకోలేదు. అది హిట్ ఆ ఫ్లాపా చెప్పదలుచుకోలేదు. హిట్ అవ్వాలనే కోరుకుంటున్నాను. ఒకవేళ హిట్ అయినప్పుడు వాడు పెట్టిన పెట్టుబడి రాకపోతే ఓ 100 కోట్లు రాలేదనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటండి ఆలోచించండి. అదే మామూలుగా ఒక ₹1,00,00,000 సినిమా, ₹1,00,00,000 లోపల సినిమా తీసేది ఎలాగ వచ్చేస్తుంది, 3 రోజులు వచ్చేస్తుంది. బెటర్ కదా. అంటే మనం జూదం ఆడుతున్నాం, మనం జూదం ఆడుతున్నాం. జూదంలో గెలిస్తే పర్వాలేదు, ఓడిపోతే దానంతటి ఆ దుర్భర పరిస్థితి, నరకం మరొకటి ఉండదు. అందువల్ల మీరు 2 సినిమాలు ఉదహరించారు. నీకు 2 సినిమాల విషయంలో కూడా ప్రేక్షకుల తీర్పు మాత్రం వాళ్ళు ఊహించినట్టుగా ఉంటదని చెప్తున్నాను. ఏదైనా ఇప్పుడు దేవరా మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు కాబట్టి పుష్ప 2 త్వరగా రిలీజ్ అవుతోంది కాబట్టి మేబీ కలెక్షన్స్ వచ్చేసే అవకాశం ఉందంటారు. కలెక్షన్స్ మన ఎలా చెప్తామమ్మా, కలెక్షన్స్ ఇవన్నీ తప్పమ్మా. ఎందుకంటే ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందు మనం జ్యోతిష్యం చెప్పలేం కదా. చెప్తారు 1000 కోట్లు క్లబ్ లో చేరిపోతుంది. సినిమా చూసి చెప్పాలి. కల్కి మూవీ సినిమా చూసిన తర్వాత నేను చెప్పాను, మనమే చెప్పుకున్నాం 500 కోట్ల క్లబ్ లో చేరుతుందండి. నన్ను తిట్టిపోశారు. ఏ భరోసాతో చెప్పామంటే సినిమా చూశాను, సినిమాలో పొటెన్షియాలిటీ ఉంది. అసలు సోషల్ సినిమాలో సాంఘిక పాత్రలకి పౌరాణిక పాత్రలకి మధ్య సమన్వయం కుదురుస్తూ అల్లుకున్నాడే నాగశ్విని కథ. అదొకటి చాలా తెలివైనటువంటి పని చేశాడు అన్నాను. 500 కోట్లు అన్నాను, 1000 కోట్లు చేరింది. గుడ్. మరి సినిమా చూడకుండా మనం రివ్యూ ఫలితాలు ఎలా చెప్తాం? ఎవరు చెప్తారు? చెప్తే అది కరెక్ట్ అవుతుందా? అందువల్ల తప్పులు మనం చెప్పుకోవద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.